379 ప్రేక్షకులు నమస్కారము. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను, పాస్టర్ మనోహర్ రాజు గారిని. అయితే ఈ రోజున ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. మరి ఉండి ఎమ్మెల్యే రఘురామ్ రాజు గారు క్రైస్తవుల పక్షాన్ని చాలా విచక్షణగా ఆయన మాట్లాడుతూ మరి క్రైస్తవులు అంటే చాలా చులకనగా మాట్లాడారు. అయితే నేనేం తెలియజేస్తున్నానంటే, అయ్యా మరి క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల పక్షాన్ని ఎప్పుడైనా ఒక ఎలక్షన్ వస్తే చర్చిలోకి వచ్చి మరి ఓట్లు అడిగి ప్రభుత్వం కోసము, అలాగే ప్రతి ఎలక్షన్లో కూడా నాయకులందరూ కలిసి క్రైస్తవ పెద్దల్ని చర్చిలోకి వస్తున్నారు. మరి అయితే అలాంటి క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల పక్షాన్ని మీరు మాకు అండగా ఉంటారని మేము మరి ప్రభుత్వాన్ని నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, ఈ రోజున రఘురామకృష్ణ గారి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నారైనా, ఆ డిప్యూటీ స్పీకర్గా ఉన్న మరి ఇలాగ అందరినీ కలిపి ఒక తండ్రి వల్లే అందరిని కలుపుకుని ఎలవలసిన రఘురామకృష్ణ గారు, అయ్యా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవుల పక్షాన్ని విచక్షణగా మీరు అలా మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజు ప్రతి చర్చికి వెళ్ళి ఓట్లు అడిగారు. ప్రతి ఒక్కరు ఎస్సీపేటలోకి వెళ్ళి మీరు ఓట్లు అడిగారు. క్రైస్తవులు అంటే ఒక దళితులే కాదండి, ఎస్సీలు కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రతి క్యాస్ట్లోని క్రైస్తవులు ఉన్నారు. మీరు అది గమనించండి. ఎందుకంటే క్రైస్తవిజం అనేది క్రైస్తవులు పక్షాన్ని మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడేది కనుక నేను టీవీ 379 ఛానల్ నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఒకటే, ఉండి ప్రాంతాన్ని కూడా మేము చర్చిస్తున్నాము అధికారులతో, నాయకులతో, మరి క్రైస్తవ పెద్దలతో మేము వస్తాము. ఎందుకంటే ఈ రోజున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఎమ్మెల్యేలు మీరు ఏర్పరచుకున్నప్పుడు కూటమి పార్టీలో చాలా వ్యతిరేకతలు వచ్చాయి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సనాతన ధర్మాన్ని అనేక మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఆ రెండోది, ఒక్కొక్కరు ఇలా మాట్లాడినప్పుడు క్రైస్తవులు ఓట్ల పక్షాన్ని మీరు అడగొద్దు. ఇంకా క్రైస్తవుల్ని మీరు చాలా చులకనగా చూస్తే, క్రైస్తవులు రెడ్లు ఉన్నారు, కొమ్మోళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, అన్ని క్యాస్టులు కలుపుతూనే క్రైస్తవ జీవం ఒక క్యాస్ట్కి సంబంధించిన దేవుడు కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఉందండి. ఈ డిసెంబర్లో క్రిస్మస్ నవంబర్ మొదలుకుని ఇప్పటి వరకు జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేస్తున్న మీరంటే మాకు చాలా అభిమానము. మీరు రావాలి, మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి, రాజధాని కట్టాలి, అలాగే దేవుని సేవకులకి రోజున మేము మరి మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, క్రైస్తవుల పక్షాన్ని మీరు ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకుని విచక్షణగా మరి మాట్లాడిస్తే అది పద్ధతి కాదండి. ఎందుకంటే మీకు తెలియజేస్తున్నాము, మీరు మా నాయకులతో ఆ ఉండి ప్రాంతం కూడా మేము చర్చిస్తాము, కలుసుకుంటాము. అందరితో కూడా మేము మాట్లాడి రేపు ఒక 4 రోజుల్లో ఏ చర్చ్ అయితే కూలగొట్టారో ఆ చర్చ్ ప్రాంతాలను కూడా కలుపుతున్నాం. ఇట్లా నేను చెప్పే ప్రతి మాట మీరు మరి నాయకులందరూ కూడా క్రైస్తవ నాయకులు వినండి. మరి టీవీ 379 మనకు ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు వాయిస్ని ఇవ్వడానికి నిజంగా మాకు దేవుడు సాయం చేశాడు. థ్యాంక్ యూ సో మచ్.